ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుగు టెక్స్ట్ బుక్స్ పైన మనకు కనిపించే భారీ నంది విగ్రహాన్ని చూసే ఉంటారు కదా. ఇది అనంతపురం జిల్లాలో ఉన్న లేపాక్షి పట్టణంలో మనకు కనిపించే చారిత్రాత్మక లేపాక్షి నంది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోకెల్లా భారీ ఏకశిలా నంది విగ్రహం. దీని చుట్టూ మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియోలో ఇది ఒకే శిలతో తయారు చేయబడింది అని మనకు అర్థమవుతూ ఉంది. ఈ రాతికి కూడా చాలా విశేషం ఉంది. మామూలుగా కొన్ని సంవత్సరాల తర్వాత రాయి షైన్ తగ్గుతుంది, అరిగిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడే కొత్తగా తయారు చేసిన విగ్రహం లాగా అనిపిస్తుంది. లేపాక్షి పట్టణానికి ఊరి బయట ఉండే ఈ నంది విగ్రహం ఊరి లోపల ఉండే వీరభద్ర ఆలయంలో ఉన్న నాగలింగానికి అభిముఖంగా నిర్మించబడింది అని చెబుతారు. అందుకే మామూలుగా శివాలయాల్లో మనకు కనిపించే నంది విగ్రహాల కన్నా ఈ నంది విగ్రహం తల యొక్క భంగిమ కాస్త పైకి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే దూరంగా ఉన్న ఆలయంలోని శివుణ్ణి చూస్తున్నట్లు అనిపిస్తుంది. సుమారుగా 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉండే ఈ నంది నిజంగా అక్కడ నంది కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. ఈ విగ్రహం పైన చెక్కిన చిన్న చిన్న గంటలు, రకరకాల అలంకరణ వస్తువులు నిజమైనవేమో అన్నంత బాగుంటుంది ఇక్కడ శిల్పకళ. 16వ శతాబ్దంలో విజయనగర రాజులు పరిపాలిస్తున్న కాలంలో వీరన్న విరూపన్న నిర్మించారని చెబుతున్న ఈ నందిలో మరో విశేషం ఉంది. ఈ నంది వెనక భాగానికి వెళ్లి చూస్తే దీని తోక వినాయకుడి తొండంలాగా కనిపిస్తుంది. ఓకే, మరి లేపాక్షి గురించి మరిన్ని విషయాలు మరో వీడియోలో చెప్తాను.